హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక. ఉదయాన్నే ఇంట్లో ఇడ్లీ పిండి కానీ దోస పిండి కానీ ఏమీ లేనప్పుడు బియ్యం పిండితో ఇలా పొంగనాలు వేయండి, చాలా టేస్టీగా ఉంటాయండి. అంతేకాదండి, దీనికి కాంబినేషన్గా పల్లి చట్నీ కూడా ఎలా చేయాలో చూపిస్తాను. దీనికంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది చూసేద్దాం పదండి. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులో 1 కప్పు వరకు బియ్యం పిండి తీసుకోండి. వరి పిండి అంటారు కదండి, అదే. ఇందులో 1/2 కప్పు వరకు గోధుమ పిండి వేసుకోండి. ఈ గోధుమ పిండి ప్లేస్లో మీరు బొంబాయి రవ్వ అయినా వాడుకోవచ్చు, శనగపిండి అయినా వాడుకోవచ్చు అండి. ఇందులోనే 1/4 కప్పు వరకు పెరుగు వేసుకుందాం. 1/4 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. దీంట్లో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోండి. మొత్తం వాటర్ని ఒకేసారి వేయకండి, కొంచెం కొంచెం వేసుకుని నిదానంగా కలుపుకోండి, వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇలా స్పూన్తో బీట్ చేస్తూ జాగ్రత్తగా కలుపుకోండి. చూస్తున్నారు కదండి, ఎక్కడ ఉండలు లేకుండా పర్ఫెక్ట్గా వచ్చింది పిండి. ఇప్పుడు ఇందులో మరి కొంచెం వాటర్ పోసుకొని మనకి పొంగనాల పిండి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా కలుపుకోండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా వస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు వేసుకోండి. ఈ పొంగనాలలో ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. ఇందులోనే 1 పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకోండి. 1/4 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి. ఫ్రెష్గా ఉండే కరివేపాకు ఆకుల్ని కొన్ని తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇందులోనే తగినంత ఉప్పు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. 1/4 టేబుల్ స్పూన్ వరకు సోడా ఉప్పు వేసుకోండి. వీటన్నిటినీ కూడా బాగా కలిసిపోయేలాగా కలుపుకోండి. మీరు కనుక గోధుమ పిండి ప్లేస్లో బొంబాయి రవ్వ వాడినట్టయితే ఈ పిండిని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోండి. మరే పిండి వాడినా కూడా అవసరం లేదండి, డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దానిపైన గుంత పొంగనాల ప్యాన్ పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా స్పూన్తో ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసుకోండి. ఈ ఆయిల్ మొత్తం కొంచెం హీట్ అయిన తర్వాత మనం కలుపుకున్న పిండిని మరోసారి కలుపుకొని ఇలా గుంట గెంటతో వేసుకోండి. చాలా ఈజీగా ఉంటుంది వేసుకోవడానికి. చూస్తున్నారు కదా, ఈ విధంగా గుంట గెంటతో వేసుకోండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. ఇప్పుడు మరో సైడ్ తిప్పుకొని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. చూస్తున్నారు కదండి, ఎంత చక్కగా కుక్ అయిపోయినాయో ఒక సైడ్ మొత్తం కూడా. ఈ విధంగా ఫోక్ తీసుకొని మరో సైడ్కి టర్న్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని కుక్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మనకి బియ్యం పిండి గుంత పొంగనాలు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం.
ఇలానే పిండి మొత్తాన్ని కూడా పొంగనాలు మొత్తం వేసుకుందామండి. మిగతా పిండి మొత్తాన్ని కూడా నేను మరొక వాయి కూడా వేస్తున్నానండి. దీని మీద మూత పెట్టుకొని కుక్ చేసుకోండి. ఇది కుక్ అయ్యే లోపల మనం దీనికి పల్లీ చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్లో 1 కప్పు వరకు వేయించిన పల్లీలు వేసుకుంటున్నాండి. ఇందులోనే కొంచెం పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోండి. ఒక 2 పెద్ద పచ్చిమిర్చిని ఇలా తుంచుకొని వేసుకోండి. ఇందులోనే తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసుకుందాం. దీనిపైన ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చితో పోపు వేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పల్లీ చట్నీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. అండ్ క్విక్గా కూడా అయిపోతుంది కదా. మనకి పొంగనాలు కూడా ఒక సైడ్ మొత్తం కుక్ అయిపోయినాయండి. దీన్ని ఇప్పుడు మరో సైడ్కి తిప్పేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కుక్ చేసుకోండి. మూత పెట్టుకొని కుక్ చేసుకోండి. ఒక 2 మినిట్స్ తర్వాత ఇవి కూడా మనకి రెడీ అయిపోయినాయండి. ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బియ్యం పిండి పొంగనాలు రెడీ అయిపోయినాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.